వెల్కమ్ టు ఆకేరి న్యూస్. వరంగల్ నగరంలో ఒక అరుదైన పక్షి దర్శనమిచ్చింది. వరంగల్ నగరంలో అమ్మవారిపేట చెరువు దగ్గర వరంగల్కు చెందిన ఒక ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ దీనిని గుర్తించారు. మొదటగా గుర్తించినప్పుడు ఇది సాధారణ పక్షిలాగానే భావించారు. పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇది మన దేశంలోనే అరుదైన పక్షి అని తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన మన దగ్గర ఉన్నారు. ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఇందారపు నాగేశ్వరరావు గారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి నాగేశ్వరరావు గారు, చెప్పండి, ఇక్కడ మీరు గుర్తించిన పక్షికి ఎందుకంత ప్రత్యేకం? అందరికీ నమస్కారం. మనం ఇన్ని రోజులు చూస్తున్న ఈ పక్షి పేరు స్పర్ వింగ్డ్ లాపింగ్. లాపింగ్ అంటే మన చెరువుల చుట్టూ వెంబడి చూసే తీతూ పిట్ట అంటారు, దాని జాతికి సంబంధించింది. స్పర్ వింగ్డ్ లాపింగ్ లేదా స్పర్ వింగ్డ్ ప్లోవర్ అని కూడా అంటారు దీన్ని. ఇది విదేశాల నుంచి, అంటే పర్టికులర్గా వెస్ట్ ఆఫ్రికా మెడిటేరియన్ ఖండం నుంచి వచ్చిన ఒక పక్షి జాతి అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఇక్కడ చాలా ప్రాచుర్యం పెరిగింది. దానికి అది మరి తప్పిపోయి వచ్చిందా లేకుంటే మైగ్రేషనా, వింటర్ మైగ్రేషనా అనేది సైంటిస్టులు, రీసెర్చర్స్ అందరూ చూస్తున్నారు. ఇక్కడ మనం చూస్తుండవచ్చు, ఇక్కడ ఇంత మంచి జీవ వైవిధ్యం ఉంది ఈ అమ్మవారిపేట లేకులో. బహుశా దానికి అనువైన ప్రదేశంగా అనిపించింది, ఎందుకంటే అది వెట్లాండ్ బర్డ్ కాబట్టి అది ఇంత దూరం వచ్చి దానికి ఈ ప్లేస్ నచ్చి ఉందా. ఎందుకంటే ఇది దాదాపు వచ్చి నెలన్నర అవుతుంది, అంటే జనవరిలో ఫస్ట్ జగన్ సార్ చూశారు దీన్ని. అప్పటి నుంచి అది వేరే రెడ్ వ్యాటిల్ లాపింగ్స్ అంటే దాని స్వజాతికి చెందిన పక్షులతోటే ఉండడం జరుగుతుంది, వేరే పక్షులతోటి కూడా ఉంటుంది. బహుశా ఇది మన కొత్త జాతికి ఇంట్రడక్షన్ అవుతుందా మన వరంగల్ అనేది, ఎందుకంటే ఇప్పటివరకు దీని గుర్తింపు ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం రికార్డు ఇండియాలో అని చెప్పుకోవచ్చు. అంటే ఇట్లాంటి పక్షులు ఇక్కడ మరీ ఇంకా ఏం లేవంటారా? అంటే కొన్ని ఎండేంజర్డ్ స్పైషీస్, తర్వాత షార్ట్ లిస్టెడ్ బర్డ్స్, తర్వాత అంతరించిపోతున్న కొన్ని పక్షి జాతులు ఉన్నాయి. మనం పాకాల్లో ఒకటి మనకు డస్కీ ఈగిల్ అని వచ్చింది, థిక్ బిల్డ్ గ్రీన్ పిజన్ అని వచ్చింది. మొన్న రీసెంట్గా ఇక్కడ వైట్ వింగ్డ్ టర్న్ కూడా కనుగొనడం జరిగింది. సో అనువైన ప్రదేశం ఉంటే ప్రతి చోట పక్షులు వచ్చే ఆస్కారం ఉంది. అక్కడ కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ కొన్ని చర్యలు తీసుకొని ఎవరు రాకుండా, అంటే హ్యూమన్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటే దాదాపు ప్రతి పక్షి వస్తుంది, మనకు కన్విన్స్ చేస్తుంది. నాకు తెలిసి మన తెలంగాణలో కూడా చాలా రిచ్ బయోడైవర్సిటీ, అంటే చాలా సంపద ఉంది. ఇది మన జీవ వైద్య సంపద చాలా ఉంది. అటవీ ప్రాంతం ఉంది, లేక్స్ ఉన్నాయి. వాటిని కాపాడినంతసేపు మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ప్రతి పక్షి వచ్చే అవకాశం ఉంది. కొత్త కొత్త పక్షులు కూడా చూడొచ్చు, దానికి కూడా ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ అమ్మవారిపేటలో ఇంకా ఇట్లాంటి అరుదైన పక్షులు ఇంకా ఉండే అవకాశం ఉందంటారా? మరి అదే రోజు ట్రై చేస్తున్నా మేము. చాలామంది బర్డ్ వాచర్స్, బర్డ్ లవర్స్, రీసెర్చర్స్ ఎక్కడెక్కడి నుంచో, కలకత్తా, పూణే, బాంబే, తర్వాత బెంగళూరు, కేరళ, హర్యానా నుంచి, మొన్న రీసెంట్గా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నుంచి సార్ ఒకరు వచ్చారు. వాళ్ళు కూడా మళ్ళీ ఫస్ట్ వీక్లో వచ్చి రీసెర్చ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి జాతి ప్రజాతి పక్షులు ఏమన్నా ఇక్కడికి వచ్చి వస్తున్నాయా, వాటికి అనువైన ప్రదేశంగా ఉందా, అసలు ఈ లేక్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంత బ్యూటిఫుల్ ఉంది. దాదాపు 120 నుంచి 150 పక్షులు ఇక్కడ గుర్తింపబడే అవకాశం ఉంది. మన రీసెంట్ లిస్ట్ ప్రకారం కూడా వాళ్ళు చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ఒక చిన్న ప్రదేశం ఇది, అది అర్బన్, చుట్టుపక్కల విలేజ్ ఉంది, బండరాళ్ళు ఉన్నాయి, క్వారీస్ ఉన్నాయి, తర్వాత క్రషర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా ఇంత మంచి హ్యాబిటాట్లు అవి డిస్టర్బ్ కాకుండా ఎలా ఉంటున్నాయి అనేది రీసెర్చ్ జరుగుతుంది. సో ఇంకా కనబడే అవకాశాలు ఉన్నాయి. చుట్టుపక్కల లేక్స్ కూడా కొంచెం ఎన్జిఓస్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ కాన్సన్ట్రేట్ చేసి చూస్తే ఖచ్చితంగా ఇంకో కొన్ని పక్షులు కనబడే అవకాశం కూడా ఉంది. అమ్మవారిపేట చెరువు ప్రాంతం చూసుకుంటే మేము మొన్న బర్డ్ లిస్ట్ తయారు చేశాము. ఈ బర్డ్ చెక్ లిస్ట్లో దాదాపు 110 నుంచి 120 పక్షులు, వాటి అంటే స్పీషీస్, సబ్ స్పీషీస్ అంటారు, జాతులు, ప్రజాతులు, ఇవన్నీ కనుగొనబడ్డాయండి. అంటే ఏమేమి ఉన్నాయి పక్షుల పేర్లు ఏంటి? దాదాపు ఇవి వెట్లాండ్ బర్డ్స్ అంటారు వీటిని. అంటే వాటర్ ఆధారితంగా చిత్తడి నీళ్ళలో నుంచి వచ్చి కొన్ని పక్షులు, కొన్ని రెసిడెంట్ అంటే ఇక్కడే ఉండే పక్షులు, కొన్నేమో వింటర్ మైగ్రేటరీ అంటే చలికాలము, హిమాలయాస్, వెస్టర్న్ హెమిస్ఫియర్, యూరోప్ నుంచి వలస వచ్చే కొన్ని పక్షులు ఉన్నాయి. రెడ్ క్రెస్టెడ్ పొచార్డ్స్ చాలా రేర్ బర్డ్, అది కూడా ఇక్కడ కనువిందు చేస్తుంది. మరియు టఫ్టెడ్ డక్స్, నార్బిల్ డక్స్, నార్థన్ పిన్ టైల్స్, పాట్ బిల్డ్ డక్స్, ఇలాంటి చాలా అరుదైన పక్షులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ఈ మధ్య కాలంలో కనబడింది. పాకాల్లో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ పాకాల్లో ఇవన్నీ ఇట్లాంటి పక్షులు కనువిందు చేశాయి.
కానీ హ్యూమన్ డిస్టర్బెన్స్ వల్ల కొన్ని లేక్స్ ఆక్యుపై చేయడం వల్ల, అంటే కబ్జా చేయడం వల్ల ఇవి అంతరించిపోతున్నాయి. ప్లస్ పోచింగ్ కూడా ఒక ముఖ్య కారణం. అంటే ఈ హంటర్స్, లోకల్ విలేజర్స్, వాళ్ళకి ఏమీ పని లేక వాళ్ళు వచ్చి మాకు ఇదే వృత్తి అని చెప్పేసి వాటిని వెంటాడి ఇలాంటి పక్షి జాతులను నాశనం చేస్తున్నారు. ఇట్లాంటిది కనుక అరికడితే మాత్రం చాలా ఇంకా నెంబర్ ఆఫ్ బర్డ్స్ కూడా వస్తాయి, ఇక్కడికి వలసకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ఇందాక చెప్పుకున్నట్టు ల్యాప్ వింగ్ అంటే తీతుపిట్ట జాతికి సంబంధించింది. దాంట్లో రెడ్ వ్యాటిల్డ్ అని ఉంటుంది, తర్వాత ఎల్లో వ్యాటిల్డ్ అని ఉంటుంది, వైట్ వింగ్డ్ అని ఉంటుంది, తర్వాత నార్థన్ ల్యాపింగ్ అని ఉంటుంది. దాదాపు ఇండియాలో 7 తరహాల పక్షులు ఉన్నాయి ల్యాపింగ్ జాతిలో. ఇది 8వది అని ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. దీన్ని స్పర్ వింగ్డ్ ల్యాపింగ్, పర్ వింగ్డ్ ప్లోవర్ అని కూడా అంటారు. స్పర్ అంటే ఒక ముళ్ళులాగా ఉంటుంది, దాని రెక్కలకు ఒక ముళ్ళులాగా ఉండి ఫైట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. దాని టెరిటోరియల్ ఫైట్ అంటారు. వాటిది ఒక్కొక్క పక్షి ఒక్కొక్క వాటి ఉనికి చేసుకోవడానికి దానికి భగవంతుడు ఏదో ఒకటి, ఒక ముక్కు రూపంలో ఇంకేదో కాళ్ళ రూపంలో బలంగా ఇస్తారు. దీని కూడా ఒక స్పర్ వింగ్డ్ అని, అంటే అది ఫ్లైట్లో ఉన్నప్పుడు దాని వింగ్స్ పక్కన చిన్న ముళ్ళులాగా ఉంటుందన్నమాట. అందుకు దీనికి స్పర్ వింగ్డ్ ల్యాపింగ్ అని పేరు పెట్టారు. ఇప్పటివరకు అయితే మా అబ్జర్వేషన్ ప్రకారం చూసేది మాత్రం అది ఒకటే ఉంది. ఇది వెస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చిందని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఆఫ్రికాలో కూడా కొన్ని ప్రదేశాలలో ఇది వీటి సంతాన ఉత్పత్తి ఉంది, కొన్ని చోట్లలో అంతరించిపోతుంది. అంటే ఈజిప్ట్ లాంటి ప్రదేశాలలో కూడా దీన్ని గుర్తించారు. ఇది ఒక వెస్ట్ ఆఫ్రికాలో నుంచి మాత్రం వచ్చింది కాబట్టి అక్కడ కొంచెం వీటిది ఉనికి ఉంది, అంటే పాపులేషన్ స్టేబుల్ అని చెప్తారనమాట. కాబట్టి అది ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి. బట్ ఇక్కడ ఫస్ట్ టైం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మాత్రం ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. టూ 2016 నుంచి ఫ్రీక్వెంట్గా వచ్చేది. మన మిత్రులు నాగేశ్వరరావు సారు, శ్యామ్ సుందర్ సారు, పురుషోత్తం సారు, రవిబాబు పిట్టలు వీళ్ళందరూ లాస్ట్ జనవరి నుంచి మనకు అక్వైంట్ అయినట్టు. సో ఈ పక్షిని క్యాజువల్గా నేను 24th జనవరి రోజు లాంగ్ షాట్ షూట్ చేశాను. షూట్ చేసిన తర్వాత మళ్ళీ 30th జనవరి రోజు ఫ్లైట్ అవుతుంటే ఒక షూట్ చేశాను. దాన్ని ఫేస్బుక్లో శ్రీరామ్ రెడ్డి గారు బర్డ్ ఫోటోగ్రాఫర్ ఆయనకు పంపి ఐడి కోసం, నాకు ఐడి తెలీదు, ఐడి కోసం పంపితే ఆయన చెప్పాడు రివర్ ల్యాపింగ్ అన్నాడు. రివర్ ల్యాపింగ్ అంటే నేను అది ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. తర్వాత మళ్ళీ 13th 14th నాగేశ్వరరావు సారు మిత్రుడు మోయినుద్దీన్ అలీ ఖాన్ ఉండే, వారు వస్తున్న నాగేశ్వరరావు చెప్తే అతన్ని తీసుకొని వచ్చాను. ఆ రోజు మేము మా క్యాజువల్గా ఫోటోగ్రఫీ చేస్తూ ఈ బర్డ్ను మళ్ళీ ఫ్లైట్లో చూసాం. ఫ్లైట్లో చూస్తే అతను కూడా రివర్ ల్యాపింగ్ అని అన్నారు. 18th రోజు యాక్చువల్గా రివర్ ల్యాపింగ్ అని షూట్ చేద్దామని వచ్చాం. వచ్చిన తర్వాత మామూలుగా సార్ వాళ్ళు చూస్తూ చూస్తూ రెడ్ క్రెస్టెడ్ పోచర్స్ ఉండే, వాటిని షూట్ చేయడానికి అక్కడికి వెళ్ళారు. నేను ఇక్కడే ఉన్నాను. నాకు ఆ బర్డ్ వచ్చి వాలింది, నాకు కనపడింది. నేను సార్ వాళ్ళకి ఫోన్ చేశాను, సార్ ఆ బర్డ్ వచ్చింది రండి అని, రివర్ ల్యాపింగ్ వచ్చింది రండి అని. సో సార్ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడి నుంచి ఎగిరి ఆ కొండ మీదకి వెళ్ళింది అది. సో మళ్ళీ సార్ మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం, మళ్ళీ వస్తుందిలే అని. ఇంకా రిటర్న్ వస్తుంటే కార్లోనే వస్తున్నాము, ఈ ఐలాండ్ మీద కూర్చొని ఉన్నది. కూర్చొని ఉంటే ఇక దిగితే మళ్ళీ పారిపోద్దని చెప్పేసి సారు, నేను, అబ్దుల్ రహీం గారు ముగ్గురం దాన్ని కార్లో నుంచే వెరీ క్లోజ్అప్ షూట్ చేసాం. సారు ఫోటోగ్రాఫ్ తీశారు, నేను ఫోటోగ్రాఫ్ తీశాను, సారు వాళ్ళు వీడియో కూడా తీశారు, అబ్దుల్ రహీం గారు కూడా వీడియో తీశారు. అందరం తీసిన తర్వాత నాగేశ్వరరావు సార్ ఏం చేశారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఐడి కోసం అని చెప్పేసి పోస్ట్ చేశారు. సార్కు డౌట్ వచ్చింది, ఇది రివర్ ల్యాపింగ్ అయితే దానికి క్రెస్ట్ ఉంటుంది, నేను రివర్ ల్యాపింగ్ నేను చూడలే అన్నాడు. సో అని చెప్పేసి నాగేశ్వరరావు సారు దాన్ని ఐడి కోసం అని ట్రై చేస్తే అప్పుడు దక్కన్ బర్డర్స్ వాళ్ళు ఐడి ఏమని చెప్పారు, ఇట్స్ ఎ రేర్ బర్డ్, ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఫస్ట్ టైం కనపడ్డది, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి సార్కి చెప్పారు. సార్ ఇమీడియట్లీ కాల్ చేసి చెప్పారు, సార్ ఇది సార్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకున్నది, సో ఇదట సార్ అని చెప్తే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ వాళ్ళే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్రతి ఒక్కరు వస్తూ ఆ బర్డ్ను చూసి సంతోషపడుతూ ఫోటోగ్రాఫ్ చేస్తూ వెళ్తూ వచ్చారన్నట్టు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. కొంతమంది అయితే 2 సార్లు 3 సార్లు కూడా వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే ఒకసారి ఈ బర్డ్ కనపడ్డది, ఇంకెక్కడ ఎన్వైర్న్మెంట్ లోపల ఇంకా కొత్తవి కూడా ఉండొచ్చు అని చెప్పేసి దే ఆర్ సెర్చింగ్ ఫర్ మెనీ థింగ్. వాళ్ళకి ఏంటంటే బర్డ్ సెర్చింగ్ ఇంపార్టెంట్. సో నేనేంటంటే ఓన్లీ క్యాజువల్ బర్డ్ ఫోటోగ్రఫీ ఇంపార్టెంట్ నాకు. సో అట్లా మొత్తం నాగేశ్వరరావు సారు, శ్రీరామ్ రెడ్డి వీళ్ళందరూ వచ్చేసి దే ఆర్ సెర్చింగ్ ఫర్ బర్డ్స్. కొత్త బర్డ్స్ కూడా చాలా ఐడెంటిఫై అవుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడున్న ప్రత్యేకత ఏంది సార్? ప్రత్యేకత అంటే మనకు వాటర్ ఎన్వైర్న్మెంట్ సార్.
వాటర్ ఎన్వైర్న్మెంట్, వాటికి కావాల్సిన ఫుడ్. ఇప్పుడు ఇది ఉంది సార్, పొలాలు మొత్తం మునిగినాయి కాబట్టి ఫర్టిలైజర్ అంతకుముందు వేస్తున్నారు కాబట్టి వీటిలో కావాల్సినటువంటి వెజిటేషన్ డెవలప్ అయిందంటే ఇన్సెక్ట్స్ కూడా డెవలప్ అవుతాయి. వాటితో పాటు ఇన్సెక్ట్ డెవలప్ అయితే ఫిషెస్ కూడా డెవలప్ అవుతాయి. సో వివిధ రకాల ఏమవుతున్నవి, ఫీడ్, బర్డ్స్కి కావాల్సినటువంటి దానా అనేది దొరుకుతుంది కాబట్టి, ఆహారం అదంతా దొరుకుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ రీసోర్స్ ఫర్ ద బర్డ్ యాక్టివిటీ అన్నట్టు.